సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదూస్తారే కృపయా పారే పాకి మురా. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుస్పతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఆత్మబోధ. ఆత్మబోధం అని ప్రకరణ గ్రంథము భగవత్పాదులు రచించిన అనేక ప్రకరణ గ్రంథంలో ఒకటి. మనం ఇన్ని రోజులు భగవత్పాదులు రచించిన స్తోత్రాలు ఒక్కొక్కటిగా తీసుకొని చూస్తున్నాము. చిన్న చిన్న స్తోత్రాలు చూసాము. అలాంటి భక్తి రసం పొందిన చిన్న చిన్న స్తోత్రాలు చూసిన తర్వాత ఇప్పుడు అద్వైత భావాన్ని ప్రతిపాదించే ఈ ఆత్మబోధం అనే ప్రకరణ గ్రంథంని చూస్తున్నాము. ప్రకరణ గ్రంథం అంటే ఇది ఒక వేదాంతం చదువుకోవడానికి మనం ప్రస్థానత్రయం అంటారండి. ప్రస్థానత్రయం అంటే భగవద్గీత భాష, అన్ని ఉపనిషత్. ఈ ఆత్మబోధం అనేది మనం వేదాంతం చదువుకునే వాళ్ళకి ముందు ఒక ఇంట్రడక్షన్ లా అన్నమాట. ముందు వేదాంతంలో మనం ప్రస్థానత్రయం అంటామండి. ప్రస్థానత్రయం అంటే ఇక్కడ భగవద్గీత భాష్యం, ఉపనిషత్ భాష్యము, బ్రహ్మసూత్ర భాష్యం అని ఇవి మూడు కలిపి ప్రస్థానత్రయం అంటా అండి. ఇవన్నింటికి ఈ భాష్యాలన్నీ మన భగవత్పాదులు రచించిన భాష్యాలు. ఇవన్నిటిలో చదువుకోవాలి. చదువుకుని దీంట్లో ఉన్న ఇది ఉపనిషత్ సారంని, భగవద్గీత సారంని, బ్రహ్మసూత్రం సారంని తెలుసుకుని దానివల్ల జ్ఞానము మోక్షము పొందాలి అన్నది మన వేదాంత తాత్పర్యం. అక్కడ ఈ అందరికీ ఈ వేదాంతం అన్నది అంత త్వరగా అర్థమవదు. అర్థమైన దాంట్లో ఒక రుచి కలగడం అన్నది పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి. ఆశ్చర్యవత్ పశ్చతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ శృణోతి తథాపి చాన్య అని అక్కడ చెప్పినట్టు ఇక్కడ ఈ లోకంలో వేదాంతం అని మాట వింటేనే అవన్నీ మనకు కాదండి. అవన్నీ 60 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత చదవవలసిన గ్రంథాలు. ఇప్పుడు చేయవలసింది మనకి ఎదుర్కొన్న మనకి భగవంతుడు ఈ శరీరం ఇచ్చాడు, ఈ లోకం ఇచ్చాడు, అనుభవించాలి అని అందరూ వేదాంతం అన్నది పోస్ట్ రిటైర్మెంట్ ప్లాన్ గానే పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా వేదాంతంలో ఒక మనుష్య జన్మ భగవంతుడు ఎందుకు ఇచ్చారు, మనుష్య జన్మ ఒక తాత్పర్యం ఏంటి, ఈ అనేక 85,000 జీవరాశుల మధ్యలో మనకి మనుష్య జన్మనే మనకి రావాలి అని మనకి ఇచ్చిపెట్టుంటే ఆ మనుష్య జన్మ ఒక్కటే మనకి మోక్షానికి దారి తీసేది. మనుషులు తప్ప ఇంకెవరికి మోక్షంలో అధికారం లేదు. ఏ ఒక్క ప్రాణి తనకి మోక్షం రావాలంటే ఈ మనుష్య జన్మే తీసుకుని దాని దారిగానే మోక్షం పొందాలి అని మన శాస్త్రం చెప్తోంది. అలాంటి మనం మళ్ళీ ఒకసారి మరణిస్తే మళ్ళీ మనిషిగా పుడతాము అనేది కూడా లేదు, నిశ్చయం కూడా లేదు. అలా ఉన్నప్పుడు ఈ మనిషి జన్మనే వేస్ట్ చేసుకోకుండా మనకి భగవంతుడు శరీరంలో శక్తి ఇచ్చినప్పుడే ఆ శక్తిని ఉపయోగించి మన వేదాంత వైపు మన మనసుని కొంచెం దారి తీసి ఈ మనిషి జన్మాన్ని సఫలం చేసుకోవాలి. ఈ మోక్షం వైపు మన ప్రయత్నమైనా చేయాలి. ప్రయత్నం చేస్తే ఈ జన్మలో కాకపోయినా తప్పకుండా వచ్చే జన్మల్లో తప్పకుండా సాధిస్తాము అని చెప్పబడింది.
అలాంటి ఆత్మబోధం అనే ఈ గ్రంథము ప్రకరణం అంది. ముందు ప్రకరణం అంటే ఏంటి? ప్రకరణం అంటే శాస్త్రైక దేశ సంబంధం శాస్త్ర కార్యాంతరే స్థితం ఆహు ప్రకరణం ఉచ్యతే అని పరాశర ఉపపురాణంలో చెప్పబడింది అనమాట. సో ఏంటంటే ఒక విషయంని తీసుకుని ఆ ఒక్క విషయం, చిన్న విషయంని తీసుకుని దాంట్లోనే చాలా దీర్ఘంగా విచారం చేసి దాంట్లో ఏమన్నీ సందేహాలు వస్తాయో ఆ సందేహాలన్నీ నివృత్తి చేసేది ప్రకరణం అని. మొత్తం చెప్పవలసిన అన్ని చెప్పేయాలని కాదు, ఆ శాస్త్రంలో ఒక చిన్న విషయమే తీసుకుని దాన్నే దీర్ఘంగా విచారం చేయడం అనేది దాన్ని ప్రకరణం అంటారు. ఈ ప్రకరణం కాకుండా మనం ఇంతకుముందు స్తోత్రములు చూసాము. స్తోత్రాలు అనేవి భక్తి రసంతో కూడిని భక్తి మార్గంలో మనల్ని చేసేలా చేసేది ఒక కావ్యం లాగా. అది కాకుండా శాస్త్రం శాసనాత్ శాస్త్రం అని మనకి శాసిస్తుంది కనుక శాస్త్రము ఉపనిషత్తులు లాంటివి. ఇలాంటివి ఈ ప్రకరణము, స్తోత్రము, శాస్త్రము అలా ఉండగా ఇక్కడ ఇలాంటి ఒక ప్రకరణం, అద్భుతమైన ప్రకరణం ఆత్మబోధము. మిగతా ప్రకరణాలు వివేక చూడమని, ఉపదేశ శాస్త్రి, పంచదశి ఇలాంటి ప్రకరణాలు ఎన్నో ఉన్నాయి. భగవత్పాదులు రచించింది, భగవత్పాదులు శిష్యులవన్నీ చేసినవి ఇవన్నీ. అలాంటి గ్రంథాల్లో చాలా సులభమైన ప్రకరణం అండి ఈ ఆత్మబోధము. ఈ ఆత్మబోధం చెప్పగా ముందు కొంచెం ఒక 2 నిమిషాలు మన భగవత్పాదుల గురించి తలుచుకోవాలి. భగవత్పాదులు మట్టుకు మనకి లేకపోతే, ఆయన ప్రసాదించి లేకపోతే మనం ఈ పాటికి మనం ఆస్తిక మార్గంలో ఉంటామనే తెలియదు మనకి. ఎప్పుడైతే మనకి ఈ లోకంలో అందరూనే కర్మ వైపునే కర్మటులుగా ఉండేవారు కొంతమంది. బౌద్ధులు చాలా ఎక్కువ అయిపోయినప్పుడు ఈ అహింసావాదిత్వం అని ఇలా ఉండగా ఈ ఆస్తికత్వము, భగవంతుడి పక్కన భక్తి చేసుకుని దాని భగవంతుడు తలుచుకుని అలాంటి అవన్నీ పూజలు పునస్కారాలు చాలా తక్కువ అయిపోయి అప్పుడు వచ్చి ఆయన ఇలాంటి స్తోత్రాలు అవన్నీ రచించి దానివల్ల ఈ ఆస్తికత్వం తిరిగి వచ్చేలా చేశారు. ఆయన అద్వైత భావాన్ని స్థాపించారు అని అందరికీనే తెలుసు. ఆ అద్వైత భావాన్ని స్థాపనం చేయడం కోసం భారతదేశం మొత్తం పాదాలతోనే తిరిగి అక్కడ అన్ని చోట్లోనూ అక్కడక్కడికి వెళ్ళి మీమాంస శాస్త్రంలోనూ లేకపోతే న్యాయ శాస్త్రంలోనూ చాలా పెద్ద పండితులుగా ఉన్న వాళ్ళందరినీ వాళ్ళతో వాదం చేసి వాళ్ళకి ఓటమి వచ్చేలా చేసి వాళ్ళకి కూడా అద్వైత భావము అక్కడ కూడా స్థాపించి వాళ్ళ దారిగా మళ్ళీ దాన్ని ఈ భారతదేశం అంతా చెందేలా చేశారు ఆయన. మన అందుకుని మనందరం సోషల్ సర్వీస్ చేస్తున్నాము అని ఇప్పుడు అందరూ అంటారు కదండి. నిజమైన సోషల్ సర్వీస్ చేయడం అంటే భగవత్పాదులు, ఆయన్ని మించిన సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు ఇంకెవరూనే లేదు. అలాంటి భగవత్పాదులు మనం ఎప్పుడైనా ఆయన అద్వైతమే చెప్పారు, అందుకుని ఆయన కర్మకి విరుద్ధము అని ఒక పక్క, ఇంకో పక్క ఆయనకి ఈ అద్వైతం అంటే ఒకళ్ళే ఉన్నారు, అందుకుని జీవుడు ఆత్మ ఒకటే అంటే భగవంతుడు అన్నదే లేదు, అందుకుని ఆయన నాస్తికత్వం ప్రతిపాదన చేశారు అని ఇలా ఎన్నో అపవాదాలు ఉన్నాయి. కానీ అవన్నీ కాకుండా ఎన్నో స్తోత్రాలు రాశారు. అద్వైత భావం అంటే భగవంతుడు లేదును కాదు, ఆ భగవంతుడు మన లోపలే చూసుకోవాలి అనే ఒక భావాన్ని, నేను వేరే భగవంతుడు వేరు విడివిడిగా చూసుకోకుండా నేను భగవంతుడు నా మనసు లోపలే ఉండి భగవంతుడు అన్నిటిని అంతర్యామిగా ఉండి నన్ను కంట్రోల్ చేస్తున్నారు అనే భావాన్ని పొందేలా చెయ్యాలి అన్నదే ఆయన ఒక తపన. అది కాకుండా జ్ఞాన మార్గము, కర్మ మార్గము, భక్తి మార్గము ఇలాంటి అనేక మార్గాలు ఉన్నాయి అని చెప్పి, అది కాకుండా ఈ కర్మ మార్గం అనేది అత్యంత ముఖ్యము. ఆ కర్మ మార్గము నేను జ్ఞాన మార్గంలోనే ఉంటాను, జ్ఞాన మార్గం అంటే వేదాంతం ఒకటే చదువుతాను, నేను సంధ్యావందనాలి నిత్య కర్మలవన్నీ కూడా ఏది చెయ్యను అని వాళ్ళ మధ్యలో ఇవన్నీ కర్మలన్నీ, కర్మం ఒక ముఖ్యత్వము, దానివల్ల చిత్తశుద్ధి వచ్చి ఆ చిత్తశుద్ధి వల్లే మనం ఈ జ్ఞాన మార్గంలో ఉండి దాంట్లో ఉన్నవి అర్థం చేసుకోగలుగుతాము అని ఇలాంటివన్నీ ఆయన శాస్త్రము చదివితే తప్పకుండా తెలుస్తుంది. శాస్త్రం చదవని వాళ్ళే ఇలాంటి భగవత్పాదుల పైన అపవాదాలు చేసేవాళ్ళు. కానీ మనం ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఈ కర్మలు చేయడం అన్నది ముఖ్యము, కానీ ఆ కర్మల వల్ల మోక్షము పొందలేము. ఎందుకంటే అనంతమైన వస్తువు, మోక్షం అనేది అనంతమైన వస్తువు, అంతం లేదు. ఒకసారి మోక్షం పొందేయంటే అది మళ్ళీ
తిరిగి జన్మ అన్నది లేదు అని, అనంతమైన వస్తువుని అంతమైన వస్తువుతో మనం పొందలేము అని. లోకంలో కూడా మనం ఏదైనా ఒక పొందుతున్నాము అంటే అది అంతం చెందిన వస్తువుగా ఉంటుంది, అది ఇంకో అంతం చెందిన వస్తువు కారణంగా ఉంటుంది. దానికి కొండ మట్టితో చేస్తున్నాము అంటే కొండ కూడా అంతమయ్యే వస్తువు, మట్టి కూడా అంతమయ్యే వస్తువు అని చెప్పి ఒక అంతమైన వస్తువు నుంచి అంతమైన వస్తువు వస్తుంది అని ఎలా లోకంలో చూస్తున్నామో, అలాగే ఈ మోక్షం అన్నది కర్మల వల్ల రాదు అని మనం తెలుసుకోవాలి అని జ్ఞాన మార్గంకి ముఖ్యత్వం ప్రతిపాదించారు. మన లోకంలో కూడా చాలా మంది ఏంటంటే ఈ మెటీరియలిస్టిక్ పీపుల్ అంటారు. అంటే నేను ఇంకా ఇంకా డబ్బులు పొందాలి, ఇంకా ఇంకా పెద్ద ఇల్లు కొనాలి, ఇంకా చాలా దేశాలకు తిరగాలి అని ఇలా ఆశలు పడేవారు. వీళ్ళందరూ ఏంటంటే నేను వేరే నా శరీరం వేరే అని కాకుండా అన్ని నా శరీరమే నేను, అందుకు నా శరీరంకి నేను ఆనందం పొందేలా చేయాలి, నా మనసుకి ఆనందం పొందితే నేను ఆనందం పొందినట్టు అని అలాంటి మోహంలోనే ఉంది. అలాంటి సుఖాలు పొందడాని కోసమే తన జీవితాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. అది కాకుండా కొంతమంది మట్టుకు ఇవన్నీ మనం లోకంలో అనుభవించేది సుఖాలు ఏదైనా కూడా అది శాశ్వతమైన సుఖాలు కాదు. ఏ ఒక్క సుఖము దుఃఖముతో కూడియే ఉంటుంది. ఏదో మనకి కొంచెం ప్రమోషన్ వచ్చింది అని ఆనందపడే లోపల ఆ ప్రమోషన్ వల్ల ఎంత ఒక మన పైకి వెళ్ళగా ఇంకా పని ఎక్కువ, దానివల్ల ఇంకా కష్టం ఎక్కువ, ఇంకా మళ్ళీ కింద లాగేద్దాం అనుకునే మనుషులు కూడా చాలా ఎక్కువ ఉంటారు. అందుకని ఏ ఒక్క సంతోషము ఇంకా కష్టాలు ఎక్కువతో తీసుకొచ్చేదే చూస్తున్నాం మనం. కానీ అలా అనిత్యమైన సుఖాలు కాకుండా నాకు నిత్యమైన సుఖం కావాలి, దుఃఖము లేని సుఖం కావాలి అని అనుకునే వాళ్ళే ఈ జ్ఞాన మార్గం పక్కన వెళ్తారు, వేదాంతం పక్కన వెళ్తారు. ఇలాంటి ఈ శారీరక శ్రమాలు లేకపోతే మానసిక కష్టాలు ఇవన్నీ పోవాలంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్, నాకు మళ్ళీ తిరిగి ఒకసారి నేను తెలుసుకున్నానంటే దీన్ని మళ్ళీ నాకు ఇలాంటి కష్టాలు ఏది రాదు అంటే అది ఈ జ్ఞానం వల్లే వస్తుంది అని ప్రతిపాదన చేయడం కోసం ఈ ఆత్మబోధం అనేది నేను ప్రకరణం అని చెప్పాను కదా, ప్రకరణం ఒక విషయాన్ని తీసుకుని మళ్ళీ దానిపైన దీర్ఘ విచారం చేస్తామని. అలా ఇక్కడ జ్ఞానం ఎలా పొందుతాము, జ్ఞానానికి కారణం ఏంటి, కర్మ వల్ల దానికి ఉపయోగం ఉంటుందా, ఇలాంటి విషయాల్లో విచారం చేసేది ఈ ఆత్మబోధము. ఆత్మ అంటే ఏంటంటే, ఆత్మ అంటే బ్రహ్మ. ఎలా అయితే ఈ శరీరం అన్నది మన ఆత్మ అని మనం ఎప్పుడో అజ్ఞానం వల్ల అనుకుంటూ ఉంటాం. చెయ్యి రాస్తే నేను రాస్తా అని, కాళ్ళు నడిస్తే నేను నడుస్తున్నా అని, శరీరంలో ఉండేదాన్ని నేను అని ఆత్మకి మనం ఎలా చేస్తామో, అలాగే ప్రపంచము అన్నది దాంట్లో ఆత్మని విభజించకుండా తెలుసుకునేది అది అజ్ఞానం అన్నమాట. ఈ ఆత్మని శరీరంలో చూస్తున్నాము, అలాగే బ్రహ్మని ప్రపంచంలో చూస్తున్నాం. ఈ ప్రపంచమే సత్యము, ఈ బ్రహ్మ అన్నది ఏమీ లేదు అని, బ్రహ్మలో ఉన్న సత్యత్వంనే ప్రపంచంలో చూస్తున్నాము అనేది తెలుసుకోకుండా అది ప్రపంచం సత్యం అనుకునేది మనం అజ్ఞానం వల్ల చూస్తున్నాము అని. అలా ఆత్మ అది ఈ మైక్రోస్కోపిక్ వ్యూ, మ్యాక్రోస్కోపిక్ వ్యూ అంటారు. శరీరం కన్నా వేరైంది ఆత్మ అని తెలుసుకునేది ఒక పక్క, ఇంకో పక్క ప్రపంచం కన్నా వేరైంది బ్రహ్మ అని తెలుసుకోవాలి, అది మైక్రోస్కోపిక్ వ్యూ అంటారు. కానీ ఒక పక్కగా చూసారంటే ఆత్మ అన్నాను బ్రహ్మ అన్నాను ఒకటే, ఈ బ్రహ్మం అన్నది ఒకటే, ఈ బ్రహ్మం అని తెలుసుకోవాలి. ఈ బ్రహ్మం అంటే ఏంటి అంటే ఇక్కడ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, విజ్ఞానమానందం బ్రహ్మ అని కాకుండా తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశత్ సంభూత ఆకాశాత్ వాయు అని ఈ ప్రపంచం అన్నిటికీ కారణంగా ఉన్నది బ్రహ్మను, సత్యస్వరూపంగాను జ్ఞానస్వరూపంగాను అనంత స్వరూపంగాను ఉన్నది బ్రహ్మ అని చాలా వేదాంత శాస్త్రాలు ఉపనిషత్తులో చెప్పబడింది. అలాంటి ఆత్మని బ్రహ్మని తెలుసుకోవడానికి ఆత్మబోధ, ఆత్మని తెలుసుకోవడం, జ్ఞానం అనేది తెలుసుకోవడానికి మార్గం ఏంటి అని చెప్పడం కోసం ఈ శాస్త్రం వచ్చింది అని. ఇది ఇలా ఒక చిన్న ఇంట్రొడక్షన్ లా చూసుకున్నాం ఇలా ఆత్మబోధంకి. అందుకని ఇప్పుడు దీంట్లోంచి ఆత్మబోధం అనేది 68 శ్లోకాలు ఉన్నాయి. శ్లోక రూపంగా సులభంగా అందరికీ అర్థమయ్యేలా ఈ శ్లోకాలు ఆయన రచించి
మనకి ప్రసాదించారు భగవత్పాదులు. అలాంటి శ్లోకాలు ఇవాళ ఆరంభం చేసి కొన్ని శ్లోకాలు చూద్దాం. ఇలాగే మళ్ళీ ముందు లెక్చర్ లో కూడా ఈ కొంచెంగా శ్లోకాలు చూసుకుని ఈ ఒక అద్భుతమైన ప్రకరణంని మనం సఫలంగా చదువుకుని అర్థం చేసుకుని దానివల్ల వేదాంత శాస్త్రంలో రుచి పొంది దానివల్ల జ్ఞాన మార్గంలో మనం వెళ్ళి తప్పకుండా మోక్షంకి మన సాధనం చేయాలి అనుకుంటూ లేదా ఆరంభం చేద్దాం. ముందు శ్లోకం తపోపి క్షీణ పాపానాం శాంతానాం వితరాగినాం ముముక్షానాం అపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే అని ముందు శ్లోకము. దాంట్లో ఈ మనం ఎప్పుడూనే అనుబంధ చతుష్టయం అంటారు. ఈ భాష్యకారులు ఒక గొప్పతనం అంటే ఒక పుస్తకం రాస్తున్నామంటే ఆ పుస్తకం మనం ముందు ఇంట్రడక్షన్ లా ఉంటుందండి. ఇది ఎవరు చదవాలి, దీంట్లో ఎవరికి అధికారం ఉంది, దీంట్లో విషయం ఏంటి, ఏం చెప్పబడింది, అది కాకుండా ఇది ప్రయోజనం ఏంటి, ఇది చదివితే నాకు ఏం లాభం, సంబంధం ఏంటి, చదివే వాళ్ళకి వాడు పొందే ఫలంకి సంబంధం ఏంటి అని అనుబంధ చతుష్టయం అంటారు. అధికారి, విషయం, సంబంధం, ప్రయోజనం అనేది అనుబంధ చతుష్టయము. ఇది ఒక పుస్తకం ఎలా రాయాలి అని భాష్యకారాలు చూసి నేర్చుకోవాలి అని. ఈ అనుబంధ చతుష్టయం ముందు అంటే కొన్ని పేజీ చదివిన తర్వాత నేర్చి నాకు అసలు ఈ విషయంలో నాకు రుచియే లేదు, నేను ఎవరో చెప్పారు నీ పుస్తకం చదివాను కానీ ఎందుకు ఈ పుస్తకం చదువుతున్నానో అని కొంచెం దూరం చదివి వదిలేయడం కాదు. ముందే మనం చూసి దీంట్లో విషయం ఏంటి, దీన్ని చదివితే నాకు లాభం ఏంటి అని ముందే ప్రతిపాదన చేస్తే చదివే వాళ్ళకి చాలా సులభంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది అని చెప్పడం కోసం ముందు అధికారిత్వం అనేది ఇక్కడ ఏంటి, ఎవరికి అధికారం ఉంది అని ముందు తపోపి క్షీణ పాపానాం, తపస్సు వల్ల పాపాలు క్షీణించిన వాళ్ళు అని ముందు. అది కాకుండా శాంతానాం, శాంత స్వరూపుల మనసులో కలహం లేని వాళ్ళు. వీతరాగినాం అంటే ఆశలు, ఇది కావాలి అది కావాలి, నాకు ఇల్లు కావాలి ఇంకా డబ్బులు కావాలి అని ఆశలన్నీ దాటిన వాళ్ళు. మోక్షము పొందాలి అని ఆశ ఉన్నవాళ్ళు. అపేక్ష్యోయం వాళ్ళ కోసము ఇలా ఆత్మబోధం అనే ఈ గ్రంథంని విధీయతే నేను చెప్తున్నాను, సమర్పిస్తున్నాను అని ముందు శ్లోకము. ముందు తపస్సు అంటే ఏంటండి అని భగవద్గీతలో ఈ 17వ అధ్యాయంలో 14వ శ్లోకం నుంచి ఆరంభం చేసి 3 శ్లోకాల్లో తపస్సు అనేది ఏంటి, శరీర రూపమైన తపమో, వాంగ్మయమైన తపమో, మానసికమైన తపమో, ఈ 3 తపాలు ఏంటి అని చెప్పబడింది. దేవ ద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసా చ శరీరం తప ఉచ్యతే అనుద్వేగకరం వాక్యం సత్యే ప్రియహితం చయత్ స్వాధ్యాయ అభ్యాసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే అని ముందు శరీర తపస్సు అంటే ఏంటండి, ఈ దేవ పూజనం, బ్రాహ్మణ పూజనము, గురు పూజనము, ప్రాజ్ఞ జ్ఞానులు వీళ్ళందరినీ పూజ చేయడము, శౌచము ఎప్పుడు శరీరము మనసు ఎప్పుడు శుద్ధంగా ఉంచుకునేది, ఆర్జవం అంటే మనం స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తో అంటాం కదా, అంటే ఎప్పుడూనే ముందు ఒక మాట వెనకాల ఒక మాట అని కాకుండా ఎప్పుడు నిజమే పలకాలి, ఎప్పుడూనే దాచి చేయకూడదు ఏ వస్తు విషయము అని. బ్రహ్మచర్యము, అహింస అంటే ఎవరికి హింస చేయకూడదు. ఇవన్నీ శరీర తప ఉచ్యతే, శరీరం దారిగా తపస్సు చేసేది అంట ఇవన్నీ మనం. అది కాకుండా వాంగ్మయం తపస్సు అంటే ఏంటంటే అనుద్వేగకరం వాక్యం, అంటే వేగంగా ఒక ఆలోచన లేకుండా మాట్లాడే వాక్యం కాకుండా అలా కాకుండా మాట్లాడడం. సత్యం ప్రియహితం చేయదు, సత్యమే మాట్లాడి ఎన్నడూ అబద్ధం మాట్లాడకూడదు. ప్రియహితం మిగతా వాళ్ళకి మనసు కష్టపడేలా ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎప్పుడు వాళ్ళకి మన మాటలు ఇంకా వినగా నాకు ఇంకా వినాలి, ఎంత సంతోషం కలిగిస్తోంది ఈయన మాట అని వాళ్ళకి అనిపించేలా. స్వాధ్యాయ అభ్యాసనం చేయవ వాంగ్మయం అంటే వాళ్ళ చదువుకున్న ఒక శాస్త్రంని, వేదంని మళ్ళీ అభ్యాసనం చేయడము, ఇవన్నీనే వాంగ్మయం తపస్సు అంటారు, వాక్కు దారిగా చేసే తపస్సుని. అది కాకుండా మానసిక తపస్సు అంటే ఏంటంటే మన ప్రసాద సౌమ్యత్వం అంటే
ఎప్పుడూనే కైండ్ హార్టెడ్నెస్, మనసులో ఎప్పుడూనే ఒక దయాభావంతో ఉండడం, మిగతా వాళ్ళకి కష్టపడుతుంటే వాళ్ళకి ఎలా సహాయం చేయగలను అని. మౌనం ఆత్మవి నిగ్రహ, ఎప్పుడూనే మౌనంగా ఉండడం, ఎలా ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు మిగతా వాళ్ళ గురించి లేకపోతే అనవసరమైన విషయాల్లో ఆలోచనలు కాకుండా భావ సంశుద్ధి రీత్యేతది, అంటే ఎప్పుడూ శుద్ధంగా అందరి గురించి మంచిగా ఆలోచించడం. ఇవన్నీ మానసికమైన తపము అంటారండి. ఇవన్నీనే అలా శారీరక తపం, వాంగ్మయం తపం, మానసిక తపం. ఇవన్నీ చేసిన వల్ల క్షీణ పాపానం, అంటే ఇవన్నీ చేస్తే తప్పకుండా పాపాలు క్షీణిస్తాయి, వాళ్ళ చేసిన పూర్వజన్మల పాపాలన్నీ క్షీణిస్తాయి అని చెప్పబడింది. ఇలా ఉన్న వాళ్ళు, అది కాకుండా శాంతానం అంటే నోటి చెప్పినాడు, శాంత స్వరూపులుగా మనసులో కలహం లేకుండా ఉన్న వాళ్ళు. వీతరాగినం అంటే ఈ ఆశలన్నీ దాటిన వాళ్ళు అని, అంటే నేను ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఇంకా ఊర్లన్నీ నేను తిరగాలి, అన్ని దేశాలన్నీ నేను చూడాలి అని ఇలా మనసులో ఎంతో ఆశలు ఉంటాయి. అవన్నీ ఆశలన్నీ దాటిన వాళ్ళు. ముముక్షుణం అంటే మోక్షం అంటూ ఒక ఆశ కలిగిన వాళ్ళు. ఈ ఒక స్తోత్రం గొప్పతనం ఏంటంటే, ఒకటి ఇంకో దానికి ఫలం అన్నమాట. ఇక్కడ తపోభి క్షీణ పాపానం, తపస్సు వల్ల పాపము తొలగింపబడిన వాడు శాంతముని పొందుతాడు, మనశ్శాంతిని పొందుతాడు. అది శాంతానం. మనశ్శాంతి ఉన్నవాడు వీతరాగినం, ఈ ఆశలన్నింటినీ దాటుతాడు. మనశ్శాంతి ఉందంటే మళ్ళీ ఇంకా కొత్త ఆశలు తెచ్చుకోవడం అర్థం. ఆశలన్నీ పొందినవాడు అప్పుడు ముముక్షు, అప్పుడు మోక్షం అంటూ నిజమైన సంతోషం మోక్షం అందే ఉంది అని తెలుసుకొని ఆ మోక్షం అందు ఆశపడతాడు. అలా ఒక్కొక్కటి ఇంకో దానికి ఫలముగా చెప్పబడి ఈ 4 కడిగిన వాడు ఈ ఆత్మబోధమందు వాళ్ళ కోసం ఈ ఆత్మబోధం అనే శరీరంని చెప్తున్నాను అని. అంటే ఇక్కడ ఈ వాళ్ళ కోసం ఆత్మబోధం చెప్తున్నానంటే మిగతా వాళ్ళంతా ఈ ఆత్మబోధం ఇవన్నీ లేదు నాకు, అందుకని ఆత్మబోధం చదవను అని కాదండి. ఇవన్నీ ఉంటే ఇంకా బాగా అర్థం అవుతుంది. లేదు అంటే ఇవన్నీ పొందడానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలి అని చెప్పడం కోసం ఈ శ్లోకం అండి. అలా ముందు శ్లోకము ఇదేదా మనం భగవత్పాదులు బ్రహ్మసూత్రంలో అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నప్పుడు అధ అనే ఒక శబ్దంకి ఆనంతర్యం అని చెప్పి, ఆనంతర్యం అంటే దేని తర్వాత అంటే అప్పుడు సాధన చతుష్ట ఏం చెప్పారు, నిత్యానిత్య వస్తు వివేక, ఇహాముత్ర ఫలభోగ విరాగ, శమధమాది సాధన సంపత్, ముముక్షుత్వము అని. నిత్యానిత్య వస్తు వివేక, ఏది నిత్యమో అది ఏది అనిత్యమో అని తెలుసుకోవడము. ఇహ అముత్ర ఫలభోగ విరాగ, ఇక్కడ మట్టు కాదు, పై లోకాలన్నింటిలో కూడా ఏం ఫలం ఉంటాయి అవన్నిటిలో కూడా ఆ భోగాల్లో కూడా వైరాగ్యం పొందిన వాళ్ళు. శమం ధమం ఇలాంటి అన్ని మానసికమైన మంచి గుణాలన్నీ ఉన్నవాళ్ళు. ముముక్షుత్వం మోక్షముందు ఆసన ఉన్నవాళ్ళు అని. వేదాంతం చదవడానికి ఈ 4 ఒక క్వాలిఫికేషన్స్ గా చెప్పబడింది అని బ్రహ్మసూత్రంలో కూడా ఇదే మాట చెప్పారు. అలా అద్భుతంగా అలాంటి వాళ్ళకి ఆత్మబోధో విధీయతే అని ముందు శ్లోకం. తపోపి క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూణాం అపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే అని ముందు శ్లోకము. దాని తర్వాత రెండో శ్లోకం బోధో అన్య సాధనేభ్యో హి సాక్షాన్ మోక్షైక సాధనం పాకస్య వన్నివత్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి అని. అలా ఈ మోక్షము అంటున్నారు కదండి. మోక్షం అంటే ఏంటి, ఆ మోక్షంకి కారణం ఏంటి, మోక్షంకి జ్ఞానం ఒకటే కారణమా లేదా భక్తి లేదా కర్మలు ఇవన్నీ కూడా కారణమా అంటే పాకస్య వన్నివత్ అని. ఇక వంటకి ఏది అంటే కారణం, వంట చేయాలంటే మీకు ముఖ్యంగా ఏది కావాలండి అంటే నిప్పు కావాలి. అంటే ఇప్పుడంటే ఫైర్లెస్ కుకింగ్ అని అని నేర్పిస్తున్నారు మన పిల్లలకి. అంటే బ్రెడ్ లో ఇవన్నీ పెట్టి, కానీ నిజమైన పాకము అంటే వంటలో రుచితో వాడికి అంటే పాకం నిప్పులో పెడితేనే దానికి ఒక రుచిని ఒక ఆరోగ్యం ఇచ్చే ధర్మం వస్తుంది. అందుకని పాకము వంటకి ముఖ్యమైన కారణం ఏంటంటే వన్ని. అది ముఖ్యమైన కారణం అంటే అది అముఖ్యమైన కారణం అంటే మిగతావన్నీ పక్కన ఇండైరెక్ట్ కారణాలు ఏమన్నీ ఏంటంటే కూరగాయలు, ఉప్పు, కారము,
ఇవన్నీ నీళ్లు ఇవన్నీ ఏమో అముఖ్యమైన కారణం, ముఖ్య ముఖ్య సాధనాలు కాదు, అముఖ్యమైన సాధనాలు. అలాగే పాకస్య వన్యవత్ జ్ఞానం వినా మోక్షోణ సిద్ధ్యతి అంటే బోధో అన్య సాధనేభ్యో మిగతా సాధనాలు ఉండగా బోధంకి జ్ఞానంకి అన్య సాధనేభ్యో ఈ మిగతా సాధనాల కన్నా సాక్షాత్ మోక్షైక సాధనం, అందుకని జ్ఞానం ఒక్కటే మోక్షానికి సాక్షాత్ కారణము అని. ఎలా వన్యే పాకముకు వంటకి సాక్షాత్ కారణమో అలాగే జ్ఞానమే మోక్షంకి సాక్షాత్ కారణం అని చెప్పి, జ్ఞానం వినా మోక్షోణ సిద్ధ్యతి. ఎలా నిప్పు లేకపోతే వంట అవ్వదో, ఎంత ఉప్పు కారం అన్ని పెట్టుకున్నా కూడా కూర గ్యాస్ అయిపోయిందంటే ఎలా వంట అవ్వదో, అలాగే జ్ఞానం లేకపోతే మోక్షం అనేది సదదు. జ్ఞానాదేవతు కైవల్యం అని ఉపనిషత్ వాక్యం చెప్పబడింది. అందుకని అలాంటి జ్ఞానం జ్ఞానం వల్లనే మనకి మోక్షం వస్తుంది. ఇక్కడ ఎందుకండి ఇలా చెప్పారు శ్లోకం అంటే, ముందు శ్లోకంలో శమధమాలన్నీ ఉండాలి, ఆత్మబోధకి తపస్సు ఉండాలి, శాంతం ఉండాలి, ఆశలన్నీ పొందుండాలి అని చెప్పారు కదా. అంటే మోక్షానికి అవన్నీ కూడా కారణమా అండి అని, అవి కూడా కారణము అని మీకు ఏమాత్రం సందేహం ఉండకూడదు. అవన్నీ ఇండైరెక్ట్ గా కారణాలుగా సాధనాలుగా ఉండొచ్చు, కానీ నిజంగా డైరెక్ట్ గా సాధనం అంటే మనకి జ్ఞానం ఒక్కటే. జ్ఞానం అంటే మోక్షం వస్తుంది, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. కానీ ఆ జ్ఞానం మనకి పొందాలంటే మనకి ఎలా అయితే వంటకి కూరలు ఉప్పు కారం లేకపోతే వంట అన్నది సఫలం అవ్వదు, అలాగే జ్ఞానం సఫలం అవ్వాలి అంటే మనకి తప్పకుండా ఇలా శమధమాది సాధన సంపత్తులని ఉండాలి అని దీనికి ఇక్కడ చెప్పడం కోసం ఇలా రెండో శ్లోకం చెప్పారు. బోధో అన్య సాధనేభ్యో హి సాక్షాత్ మోక్షైక సాధనం పాకస్య వన్యవత్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి అని రెండోది. దాని తర్వాత మూడో శ్లోకం అవిరోధితయా కర్మ నా అవిద్యాం వినివర్తయేత్ విద్యాం అవిద్యాం నిహంత్యేవ తేజాస్తిమిర సంగవత్ అని. ఇప్పుడు రెండో శ్లోకంలో ఇలా జ్ఞానం ఒకటే మోక్షానికి కారణం అన్నాము అంటే, కర్మలంతా మనకి మోక్షం ఇవ్వదా? కర్మల వల్ల కూడా మోక్షం వస్తుంది అనుకోవచ్చు కదా. ఎందుకు జ్ఞానం ఒకటే మోక్షం కారణము అంటే, ఇప్పుడు ఏదో ఒకటి మనకి చీకటి వస్తే ఆ చీకటి వెళ్ళాలంటే వెలుగు కావాలి మనకి. అంటే వెలుగు చీకటి అనేది ఇవన్నీ విరోధి స్వరూపాలు, అంటే ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు అని. అందుకని మనకి అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి, చీకటి పోవాలంటే వెలుగు రావాలి. అంతేకాని ఇప్పుడు ఈ విరోధమైన పదార్థాలు రెండు ఒక చోట్ల ఉండలేవు అని. కానీ ఇప్పుడు కర్మ అంటే మనం చేసే నిత్య కర్మలు లేకపోతే యాగాలు అవన్నీ దాని తర్వాత అవిద్య, అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్లే మనం ఈ సంసారం అని అనుభవిస్తున్నాము అంటున్నాము. ఇవి రెండునే విరోధమైన పదార్థాలు కాదు. అందుకని అవిరోధమైన పదార్థాలు కనుక ఒక చోట్లో ఉండగలుగుతాయి. అందుకని ఈ కర్మ వల్ల అవిద్య పోతుంది అని మనం చెప్పలేము, ఎందుకంటే అవి రెండుకి విరోధము లేదు. అవిరోధితయా కర్మ నా అవిద్యా వినివర్తయే. ఈ కర్మ ఏమో అవిద్యని నివర్తించేలా చెయ్యదు. అలా కాకుండా అవిద్యాం నిహంత్యేవ, కానీ విద్య అన్నది అవిద్యని తప్పకుండా పోయేలా చేస్తుంది. ఎలాగా? తేజస్ తిమిర సంగవత్. సూర్యుడు ఉదయించిన వెంటనే మనకు ఎలా రాత్రి ఉండే చీకటి ఎలా పోతుందో, ఒక రూమ్ కి మనం ఒక లైట్ ఒక క్యాండిల్ తీసుకెళ్ళామంటే దానివల్ల లైట్ వచ్చి అప్పుడు ఆ రూమ్ అంతా వెలుతురు ఎలా వస్తుందో, అక్కడ ఉన్న చీకటి ఎలా పోతుందో, అలా జ్ఞానం అన్నది వస్తే అజ్ఞానం అన్నది తప్పకుండా అక్కడి నుంచి పోతుంది. అంతేకాని కర్మకి అజ్ఞానంకి విరోధం లేదు కనుక కర్మ వల్ల అజ్ఞానం పోదు అని ఇక్కడ చెప్పబడింది. ఈ జ్ఞానం అన్నది మనం ఏదో ఈ సైన్స్ లో కనిపెట్టినట్టు ఏదో కొత్త విషయం కనిపెట్టేమో అన్నది కాదండి. ఈ అజ్ఞానం పోతే ఆటోమేటిక్ గా మనకి తెలిసేది జ్ఞానము అన్నమాట. ఇక్కడ మనం చాందోగ్యోపనిషత్తులో దశమ స్తమసి అని
చాలా అద్భుతమైన ఒక కథ చెప్పండి, మీరు ముందే వినుంటారు, చెప్తాను కానీ 10 మంది మనం కలిపి ఒక చెరువు దాటుదాం అనుకుంటారండి. ఆ చెరువు దాటాలంటే ఈత కొట్టి ఆ పక్క వెళ్దాం అనుకున్నప్పుడు ఈత కొట్టి ఆ పక్క వెళ్ళి చేరుతారు. వెళ్ళి చేరిన తర్వాత 10 మంది వచ్చారా లేకపోతే మధ్యలో ఎవరైనా మునిగిపోయారా అని వాళ్ళకి సందేహం వచ్చి మీరందరూ ఒక లైన్ లో నించుంటారా, నేను ఎంచుతాను, అందరు 10 మంది ఉన్నారా అని చెప్పి 1 2 3 4 4 9 దాకా ఎంచి తన్ను తాను ఎంచుకోకుండా అయ్యో 9 మందే ఉన్నాన్రా అంటే ఎవరో ఒకరు మనలో ఎవరో ఒకడు మునిగిపోయాడు, ఎవరో తెలియట్లేదే మనకి అని చాలా బాధగా ఉంటారు. ఒక్కొక్కరుగా నువ్వు ఉండరా నేను ఎంచుతాను అని అందరూనే తన కాకుండా మిగతా వాళ్ళని ఎంచి 9కి వచ్చి చేరి 10వ వాడి లేదు అని ఒక నిశ్చయంకి వచ్చేసి చాలా అత్యంత దుఃఖంగా ఉండి ఎవరు అని తెలియక కష్టపడుతూ ఉండగా ఆ పక్క నుంచి ఒక సన్యాసి వచ్చి గురు రూపంగా వచ్చి ఆయన ఎందుకు బాబు బాధపడుతున్నారు అని అడిగితే ఈ మరి మా వాళ్ళు ఒకటి కట్టించట్లేదండి కానీ ఎవరు తెలియట్లేదు అంటే అందరూ ఇలా లైన్ లో నించోండి అంటే 1 2 3 4 9 దాకా వచ్చి అక్కడ 10వ వాడు ఎంచితే దశమస్ తోమసి నువ్వేరా ఆ 10వ వాడు అని చెప్పినట్టు అక్కడ 10 మంది ఉన్నా కూడా వాళ్ళకి అజ్ఞానం వల్ల ఆ 10వ వాడు లేదు అని అందరూ 9 మందే ఉన్నారు భ్రమతో ఎలా ఉన్నామో అలాగే ఈ సంసారంలో మన అజ్ఞానంతో కూడి దుఃఖాలన్నీ అనుభవిస్తూ ఉండగా గురు రూపంగా ఎవరైనా ఒకరు వచ్చి గురు స్వరూపంగా వచ్చి మనల్ని ఇక అత్యంత కరుణతో మనకి ఇలా జ్ఞానముని పొందేలా చేసేది అలాంటి ఈ దశమస్తోమసిని ఎలా చెప్పారో అలాగే గురువు వచ్చి మనకి ఈ సంసారం పోయేలా మనకి జ్ఞానం వచ్చేలా చేసేది అదే నిజమైన జ్ఞానము అని. అంటే కొత్తగా ఉన్నది కాదు, అక్కడే 10వ వాడు అక్కడే ఉన్నాడు వాళ్ళకి తెలియలేదంటే అలాగే జ్ఞానం అన్నది ఏదో లేనిది కొత్తగా నేర్పించినట్టు కాదండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అదేంటంటే మన లోపలే ఉన్న ప్రత్యేగాత్మ, మన సర్వవ్యాపకంగా ఉన్నాను ఆత్మ మన లోపలే ఉన్నారు, మన లోపలే ఉండి మనకి అన్ని కంట్రోల్ చేస్తూ మనల్ని ముందుకు వెళ్ళేలా చేస్తున్నారు. అందుకని ఆ నిజమైన మోక్షం రావాలంటే జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. చీకటి వెళ్ళాలంటే వెలుగు తీసుకురావడం తప్ప వేరే మార్గం లేదు. ఒక చీకటి అయిన రూమ్ లో ఉన్నా అంటే దాన్ని మీరు ఎన్ని 6 నెలలు పట్టుపాటి దాన్ని చాలా బాగా క్లీన్ చేసి ఎంత అద్భుతంగా చేసినాను అక్కడ వెళ్తురు అన్నది తీసుకురాకపోతే అక్కడ చీకటి అన్నది పోదు. అందుకని ఈ శుద్ధం చేయడము అనేది ఎలా అయితే వెళ్తురు రావడానికి కారణం అవదో అలాగే ఈ కర్మ అన్నది అజ్ఞానం పోవడానికి కారణం అవదు. జ్ఞానం ఒకటి అజ్ఞానం పోవడానికి కారణం అవుతుంది, అది కాకుండా కర్మ అన్నది అజ్ఞానం పోవడానికి కారణం అవ్వదు అని. ఇంకా అది కాకుండా మనం ఒక క్రియ చేస్తున్నామంటేనే ఒక కర్మ చేస్తున్నామంటేనే నేను కర్త, నేను చేసేవాడు, నేను ఈ కర్మ చేస్తున్నాను, ఇది కర్మ, ఇది క్రియ, ఇది దీని వల్ల వచ్చేది ఇది ఫలము అని ఇవన్నీనే ఈ లోకంలో మనం చేసే ఒక్కొక్క పనినే ఇలాంటివి కూడి ఉన్నవి కర్త కర్మ క్రియ ఫలం అని. ఇవన్నీనే కూడా అజ్ఞానం వల్లే వచ్చింది. అజ్ఞానం వల్ల చేసే ఇది అందుకుని అదే అజ్ఞానాన్ని పోగొడుతుంది అన్నది అవదు. అందుకని ఏ ఒక కారణం నుంచి ఇవన్నీ వచ్చాయో అది ఆ కారణంనే ఎప్పుడూనే క్షీణించేలా చెయ్యదు. అలాగే అజ్ఞానం నుంచి వచ్చిన కర్మలు ఆ కర్మ వల్ల అజ్ఞానం పోదు. అందుకని అలా చెప్పి ఈ అజ్ఞానులు చేసే పనులన్నీనే తన కోసం తను చేస్తారు, కానీ జ్ఞానులు చేసే పనులు అయితే ఎప్పుడూనే తన కోసం తనే కాకుండా మిగతా వాళ్ళ కోసం చేస్తారు అని చెప్పబడింది. కర్మలో అన్నది భగవంతుడు భగవద్గీతలో నమే పార్థోస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన అనవాప్తమాప్తవ్యం వర్తయేవ చ కర్మణి ఉత్సీదేయుర్ఇమే లోకా నకుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మా ప్రజా అని. కర్మల వల్ల జ్ఞానం రాదు అంటే అందుకని కర్మలు చేయడం ఆపకూడదండి. ఈ అజ్ఞానంతో ఉన్న వాళ్ళు కర్మలు చేయడం అనేది
నిత్య కర్మలు ఇలాంటి యాగాలు చేయడం సత్వశుద్ధి కోసం చేయాలి, మనశుద్ధి అయితే దానివల్ల వేదాంతం చదువుకుని అర్థమయ్యి దానివల్ల మోక్షం పొందుతారు. ముందే జ్ఞానులు ఉండేవారు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళు తను చూసి చేస్తారు. అంటే కృష్ణుడు లాంటి వాళ్ళు నేను ఇందువల్ల కొత్తగా పొందేది ఏం లేదు, అయినాను నేను ఎందుకు చేస్తున్నానంటే నన్ను చూసి పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే మిగతా వాళ్ళు చేయాలి అని చిన్నపిల్లలు అనుకున్నట్టు లోకం కూడా అలాగే అనుకుంటుంది. అందుకని వాళ్ళ కోసమైనా నేను ఆదర్శంగా ఉండాలి అని, నేను చెయ్యపోతే ఈ కర్మలన్నీ మిగతా వాళ్ళందరూ కర్మలు చెయ్యరు, అందుకని ఈ లోకమంతా ఉత్సీదేయురిమాలోక కర్మలంతా చెయ్యకుండా భిన్నంగా అయిపోయి నాశనం అయిపోతుంది అని, అలా పరోపకారం కోసం మనం జ్ఞానులు కర్మలు చేస్తారు అని ఇలాంటి కర్మల గురించి అద్భుతంగా చెప్పబడింది. అందుకని ఇలా 3వ శ్లోకము అవిరోధితయా కర్మ నా అవిద్యాం వినివర్తయేత్ విద్యాం అవిద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంగవత్ అని. తిమిరం అంటే చీకటి ఎలా వెలుగు వల్ల పోతుందో అని. దాని తర్వాత 4వ శ్లోకం పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ నాశే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మ మేఘాపర్యే అంశుమానివ. ఈ అజ్ఞానం వల్ల పరిచ్ఛిన్నముగా మనం అంటే నాకు శరీరం ఉంది, నేను మనిషి, నేను జంతువు, ఇలా పరిచ్ఛిన్నత్వం వల్ల, పరిచ్ఛిన్నం అంటే ఒక చిన్న దేశంలో ఉన్నట్టు సర్వవ్యాపకమైన ఆత్మ, కానీ ఈ శరీరమే నేను అని అనుకునే వల్ల శరీరం పరిచ్ఛిన్నంగా ఒక చోట్ల ఉన్నట్టు ఎలా అనుకుంటామో అలాగే ఆత్మ కూడా ఒక చోట్ల ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అజ్ఞానం వల్ల. పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ నాశే సతి కేవల. అది ఎలా పోతుందంటే అజ్ఞానం నాశనం అయితేదా నేను పరిచ్ఛిన్నం అనేది పోతుంది. స్వయం ప్రకాశతే హ్యాత్మ అంటే ఈ అజ్ఞానం పోయిందంటే మళ్ళీ విడిగా జ్ఞానం అనేది కొత్తగా రావాలి అనేది కాదు, ఈ అజ్ఞానం పోతేనే జ్ఞానం తానుగా వస్తుంది అని. ఎలా అయితే సూర్యుడుతో మేఘాలతో కప్పబడి ఉంటే ఆ మేఘాలు తొలగిన వెంటనే సూర్యుడు ఎలా మనకి ఆటోమేటిక్ గా మనకి ఎలా కనిపిస్తాడో, దానికి విడిగా సూర్యుడిని చూడడానికి మనం ప్రయత్నం చేయక్కర్లేదు, అలాగే ఈ చీకటి అన్నది ఎప్పుడుగా అజ్ఞానం అన్నది తొలగితే జ్ఞానం అనేది వచ్చి జ్ఞానం అన్నది తప్పకుండా వస్తుంది, దానికోసం మనం విడిగా ప్రయత్నం చేయక్కర్లేదు అని 4వ శ్లోకం చెప్పబడింది. అది మళ్ళీ పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ నాశే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మ మేఘాపార్యే అంశుమానివ అని 4వ శ్లోకం చూసాము. ఇలా అద్భుతంగా ఆత్మబోధం అనే ఈ ప్రకరణ గ్రంథంని చూస్తున్నాము. ఈ వేదాంత రుచి మనకి కలిగి ఈ మోక్షము వైపు దారి చేయాలి అని భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ ఆత్మబోధం ఒక తర్వాయి బాగు మళ్ళీ నెక్స్ట్ లెక్చర్ లో చూద్దాం. ఇంతటితో సెలవు. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం.